నమస్కారం అండి. నా పేరు డాక్టర్ పద్మావతి కపిల, చీఫ్ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ ఇన్ రెనోవా హాస్పిటల్స్, లంగర్ హౌస్. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఫాలిక్యులర్ స్టడీ, దానివల్ల ప్రయోజనాలు మాట్లాడుకుందాం. ప్రతి మహిళ కూడా పెళ్ళయ్యాక తన భర్త ఇద్దరు కలిసి జీవించినప్పుడు, కలిసి ఉన్నప్పుడు 1 year అన్‌ప్రొటెక్టెడ్ ఇంటర్‌కోర్స్ చేసినప్పుడు, అంటే ఎటువంటి కాంట్రాసెప్షన్ కానీ ఏది యూజ్ చేయకుండా అప్పుడు 1 year వరకు కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే దాన్ని ఇన్ఫర్టిలిటీ అని కూడా అంటామన్నమాట. సో మనకి ఫాలిక్యులర్ స్టడీ అంటే ఏంటంటే, మెయిన్గా మనం ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్లో సీరియల్ అల్ట్రాసౌండ్ స్కాన్స్ ద్వారా మన ఫాలికల్ అనేది ఎంత సైజ్కి వస్తుంది, మనకి ఎగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అన్నది మనం తెలుసుకుంటాం అనమాట. మన దగ్గరికి ఎప్పుడైనా ఋతుచక్రం సరిగ్గా ఉండి పేషెంట్స్ కొంతమంది వస్తూ ఉంటారు. అంటే మ్యారేజ్ అయిపోయాక 1 year అయ్యాక కూడా ప్రెగ్నెన్సీ రాలేదని, అతని ఋతుచక్రం సరిగ్గా లేదని, అదర్వైజ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఈ మధ్యకాలంలో పీసీఓడి అనే ప్రాబ్లం చూస్తుంటాం. దానిలో కూడా చాలా మటుకు ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్ శాతం ఎక్కువ ఉంటుందన్నమాట. సో ప్రతి స్త్రీ కూడా ఇప్పుడు ఒకవేళ కనుక ఇన్ఫర్టిలిటీ కనుక ఉంటే వాళ్ళ గైనకాలజిస్ట్ని సంప్రదించినప్పుడు ఈ ఫాలిక్యులర్ స్టడీ అనేది మనం చేయడం జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి మనం ఏంటంటే న్యాచురల్ సైకిల్లోనే ఎటువంటి మెడిసిన్ ఇవ్వకుండా ఫాలికల్స్ ఎలా ఉన్నాయి అంటే, మన ఋతుచక్రం అప్పుడు అందులో మన ఫాలికల్స్ రిక్రూట్ అవుతాయి అనమాట. ఫస్ట్ డే కానీ సెకండ్ డే కానీ అట్లా ఫాలికల్స్ రిక్రూట్ అయినప్పుడు అదే ఫాలికల్ స్లోగా సైజ్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఏదైనా ఒక ఫాలికల్ 18 to 22 millimeters అయినప్పుడు ఒక ఫాలికల్ దానికి ఈ హార్మోన్స్ అంటే FSH అనే హార్మోన్ ప్రభావం వల్ల దీని సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఇది 18 to 22 millimeters అయిందో ఈ ఫాలికల్ అండాశయంలో, సో ఈ ఫాలికల్ రప్చర్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. రప్చర్ అయినప్పుడు అండాశయం నుంచి ఎగ్ అంటే అండం రిలీజ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది ప్రతి ఋతుచక్రం సమయంలో. సో ఇది స్పాంటేనియస్గా అంటే ఏమి మెడిసిన్ ఇవ్వకుండా వీళ్ళకి ఫాలికల్ సైజ్ అనేది ఎట్లా వస్తుంది, సీరియల్ టీవీ స్కాన్స్ ద్వారా మెన్స్ట్రల్ క్యాలెండర్ పెట్టుకుని ఈ మెన్స్ట్రల్ సైకిల్లో సీరియల్గా మనం TVS అల్ట్రాసౌండ్ పెల్విస్ అనే స్కాన్ ద్వారా, అంటే ట్రాన్స్వెజనల్ స్కాన్ ద్వారా మనము ఫ్రమ్ 8th day కానీ మనము ఇది స్టార్ట్ చేయొచ్చు. చూసుకుని అప్పుడు 12th day రోజు ఎంతవరకు ఫాలికల్ సైజ్ వచ్చింది, 14th day రోజు ఫాలికల్ సైజ్ ఎట్లా ఉంది, అలానే మనకి ఎండోమెట్రియం అంటే గర్భసంచిలో ఉన్న పొర కూడా మనం చూసుకోవడం జరుగుతూ ఉంటుంది. యూజువల్గా అండాశయం నుంచి ఫాలికల్ సైజ్ మనం అనుకున్నట్టు 18 to 22 millimeters రావగానే అండం విడుదలవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అండం విడుదలైనప్పుడు గర్భాశయంలో కూడా మనకి ట్రిపుల్ లేయర్ అనేది హార్మోన్స్ ప్రభావం వల్ల మనం చూస్తూ ఉంటాం అనమాట. సో ఈ అండం విడుదలైనప్పుడు ఈ ట్రిపుల్ లైన్ అనేది గర్భసంచిలో కనపడము, అలానే ఫ్రీ ఫ్లూయిడ్ అన్నది మనం అబ్డామిన్లో చూస్తూ ఉంటాం. అంటే పౌచ్ ఆఫ్ డౌగ్లాస్ కిందకు ఒక సంచిలా, గర్భసంచి వెనకాల ఒక సంచిలాగా ఉంటుంది, దాన్ని పౌచ్ ఆఫ్ డౌగ్లాస్ అంటారు. అందులో కనుక ఫ్లూయిడ్ కనుక ఉంటే ఈ రెండు కనుక మనకి ఈ ఫాలిక్యులర్ స్టడీ అండ్ సీరియల్ స్కాన్స్ ద్వారా మనం చూసుకుంటే కనుక ఇది మనము అండం విడుదల అయిందని మనం చెప్పవచ్చు అనమాట. అలా న్యాచురల్గా కాకుండా ఒకవేళ మెడిసిన్స్ కనుక వాళ్ళు ఓవ్యులేషన్ ఇండక్షన్ డ్రగ్స్ అని అంటాము, దీన్ని ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్లో మనం యూస్ చేస్తూ ఉంటాం. దీనికి ఓరల్ మెడికేషన్ కూడా ఉంటుంది, ఆర్ ఇంజెక్టబుల్ మెడికేషన్ కూడా ఇవ్వచ్చు అనమాట. HMG ఇంజెక్షన్స్ కానీ FSH ఇంజెక్షన్స్ కానీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఒకవేళ ఓరల్ మెడికేషన్ వల్ల మనకి ఫాలికల్ సైజ్ అన్నది సరిగ్గా వచ్చిందా లేదా, మనం అనుకున్నంత ఫాలికల్ సైజ్ వచ్చిందా లేదా, అలానే అండాశయం నుంచి అండం విడుదలైందా లేదా మన మెడికేషన్ ద్వారా, అంటే ఒక పేషెంట్ వెయిట్ బట్టి తన ఋతుచక్రము సైకిల్స్ ఎలా ఉన్నాయి, తనకి హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా పరిగణనలోకి తీసుకుని ఈ ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్లో ఓరల్ మెడికేషన్స్ ద్వారా కానీ ఆర్ ఇంజెక్టబుల్ మెడికేషన్ ద్వారా కానీ మనము ఫాలికల్స్ని గ్రోత్ అన్నది యాక్సిలరేట్ చేస్తామన్నమాట, ఎక్కువ అయ్యేటట్టు చూసినప్పుడు అప్పుడు ఫాలికల్స్ ఎన్ని రిక్రూట్ అయ్యాయి, ఓవ్యులేషన్ వరకు ఎన్ని వచ్చాయి, అలానే మనకి ఫాలికల్ సైజ్ 18 to 22 millimeters వచ్చినప్పుడు ఇంజెక్షన్ HCG అనే హార్మోన్ ద్వారా మనం ట్రిగ్గర్ చేయడం జరుగుతుంటుంది ఓవ్యులేషన్ అవ్వడానికి. అలానే IVF సెంటర్స్లో కూడా ఒక్కొక్కసారి ఈ ఫాలికల్స్ IVF టెస్ట్ ట్యూబ్ బేబీస్ గురించి ఇది ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అవన్నీ చేయడానికి ఈ ఫాలికల్స్ని హైపర్ స్టిమ్యులేట్ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది అనమాట. దానివల్ల మోర్ ఎగ్స్ రిలీజ్ అయినప్పుడు ఎగ్స్ రిట్రీవ్ చేసి వాటిని బయట ప్రక్రియ ద్వారా స్పర్మ్స్ వీరకణాలతోటి కల్పించి దాని తర్వాత ఎంబ్రియోస్ని ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంటుంది. సో దీనివల్ల చాలా మనకి ప్రయోజనాలు ఉంటాయి. దీనివల్ల ఏంటంటే మెన్స్ట్రల్ సైకిల్లో మనకి ఫాలికల్ సైజ్ అనేది ఎలా వస్తుంది,
మనం అనుకున్న సైజ్ వస్తుందా లేదా, ఏదైనా మెడికేషన్ ఆ స్త్రీకి అవసరమా, ఇతరత్ర ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, అలానే యూట్రస్లో ఎండోమెట్రియం అనేది సరిగ్గా డెవలప్ అవుతుందా లేదా, ఈస్ట్రోజన్ ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా మనం చూసుకోవచ్చు. ఒకవేళ మనం ఇచ్చిన మెడికేషన్ కనుక ఫాలికల్ సైజ్ కనుక మనం అనుకున్నట్టు కనుక జరగకపోతే మనం డోస్ ఆఫ్ మెడికేషన్ కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. సో దీనివల్ల చాలా ప్రయోజనాలు మనకి ఫాలిక్యులర్ స్టడీ వల్ల తెలుసుకున్నాం.